తెలియజేస్తూ మరొకసారి హ్యాపీ ఉమెన్స్ డే, బిలేటెడ్ హ్యాపీ ఉమెన్స్ డే. అన్ని మెన్స్ సీక్రెట్ బయట పెడుతుంది మోడరేటర్ గారు. మరి సభలు నడిపిస్తున్న నేను ఇప్పుడు బిషప్ అన్నగారు అంటాం. అన్నగారు మాకున్న గౌరవం ఏంటంటే ఈ రాజకీయ జర్నీలో నేను ఇద్దరిని బాగా చూసుకున్నానంటే ఒకటి రాధకని, తర్వాత బిషప్ అన్న. మా జర్నీ ఆల్మోస్ట్ అంటే ఇలా పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు నేను వాజ్ అబ్జర్వ్. నాకు కరుణ్ గారు అక్క యాక్చువల్గా యూనివర్సల్ అక్క. ఇప్పుడు నాకు పెద్ద సమస్య ఏంటంటే అక్కనే అంత అత్తానన్ను, ఎందుకంటే నాకు అత్తాన ఓటు రాదు, నాకు ఏదో కొత్తగా ఉంటుంది. సరే, చాలా విషయాలు ఈ వేదిక అయితే ఉన్నారో వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిట్ అనేది స్పిరిచువల్, పొలిటికల్, సామాజికంగా, మరి సోషల్ వెల్ఫేర్, కమ్యూనిటీ, ఇవన్నీ కూడా మనకు మన మనసులో తిరుగుతూ ఉంటాయి. విషయపడ గారు మనం అన్ని కవర్ చేస్తుంది. సో ప్రతిసారి ఈ వేదన, ఆవేదన, ఎమోషనల్ స్పీచ్ అనేది బయట భావాలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే కొన్ని విషయాలు రాయడం గారు చాలా క్లియర్గా క్లుప్తంగా మంచిగా చెప్పాడు. మన కమ్యూనిటీ అనేది మన చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ. మనం ఎస్సీ కమ్యూనిటీ అయినా, బీసీ అయినా, ఎన్ని వర్గాల నుంచి వచ్చినా కమ్ టు క్రిస్టియానిటీ ఇది పవర్ఫుల్ కమ్యూనిటీ. అయితే ప్రతి ఒక్క ప్రభుత్వానికి మన కమ్యూనిటీ అంటే భయమో భక్తి తెలియదు, కానీ మనల్ని అంచివేస్తుంది. ఇది ఎందుకు నేను చెప్తున్న ఈ మాట అంటే, ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్క అంటే మీరు అక్క అన్నప్పుడు అక్క గురించి అల్లుడు చెప్పుకుంటూ అల్లుడు చెప్పి అక్క అట్టగా అది పక్క పెట్టాను చిట్టి రాయడానికి బాగా తెలుసు ఆ విషయం. సో నేను ఒక అక్కగా ఒక కమ్యూనిటీగా మాట్లాడుతున్నాను ఒక విషయంలో. ఎందుకు మాట్లాడుతున్నా అంటే రాజశేఖర రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్నవారు ఎవరంటే బిషప్ సింగమన్న గారు, అక్క గారు. ఎందుకు విజయ్ గారు, నేను యాడ్సాప్ వీళ్ళందరూ మల్కాజ్ టైగర్ అమ్మ. అయితే అక్కకు చాలా టైగరసెస్ ఉండే, వీళ్ళందరూ స్పిరిచువల్ టైగరసెస్. అక్కకు కథ సిస్టర్ బాగా తెలుసు. ఒకప్పుడు ఒక వింగ్ ఉంటుండే. ఆ వింగ్ ఏంటంటే క్రిస్టియన్స్ పరంగా మామూలుగా విరోధులు అక్కడ ప్రేమించే వాళ్ళు ఎక్కువ. ఆ రోజుల్లో ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే వీలే పోయి గల్ల పట్టుకొచ్చే వాళ్ళని ఎమ్మెల్యే ఉండని ఎవరైనా ఉండేది, భయపడేవారు. అంటే అంత మీరు చూసారు అక్క, ఇట్ ఈస్ డిఫరెంట్ అక్క. ఇంకో నాకు తెలుసు అప్పుడు అక్క ఎంత ఫెరోషియస్ అంటే మీకు తెలియదు. మీరందరూ ఇప్పుడు స్పిరిచువల్ అక్కని చూస్తున్నారు, నేను చూసింది రెండు విధాలుగా చూసాం. ఎవరే కానీ ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఖుష్బు సినిమా యాక్టర్స్ ఖుష్బు ఒక మాట ఆడల మీద గుర్తుందో లేదు, అది రకంటానికి అలా ఫ్రంట్ లైన్లో వచ్చింది. ఆ వర్డ్ వస్తే అక్క పోయి ఆ మాట ఎట్లా అన్నదని చెప్పేసి, లేదు సెక్రటరీ గేట్ అనింది. సెక్రటరేట్ అంటే మీకు అర్థమైంది, అంత పవర్ఫుల్ అక్క. అది కూడా పేపర్ వచ్చింది. కానికల సిటీ ఉమెన్ ప్రెసిడెంట్ రాధా మాథ్యూస్ అనేది పేపర్లో వచ్చింది. అక్క ఇప్పుడు మీరు చూసేది కాంట్రవర్సీ నథింగ్, ఇవన్నీ చిల్లర నా దృష్టి అయితే. అప్పుడు ఇప్పుడు ఒక చిన్న పోస్ట్ వస్తేనే వాళ్ళు దండలు వేస్తారు. అక్క అప్పుడు ఎగ్జిక్యూటివ్, టీసీసీ, సిటీ ఉమెన్స్ ప్రెసిడెంట్, యంగ్ టైగర్, మైకి అన్ని చెప్తారు, మైకి అన్ని చెప్తారు. ఇన్ని పోస్టులు అక్కకు అనుకోలేదు. ఇప్పుడు అడుక్కుంటారు అందరు, నేను అడుక్కునేస్తారు. అప్పుడు ఫోటోలు లేవు, వాట్సాప్ లో ఫేస్బుక్ లేవు, ప్రమోట్ చేసుకోలేక ఏమి లేవు. అప్పుడు ఏంటంటే డైనమిజం ఏంటంటే అక్కకున్న ధైర్యం ఏంటంటే, నేను చూసిన కమ్యూనిటీ కోసం. ఇప్పుడు మనం కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాం, కానీ ఆ రోజు అక్క ఇప్పుడు మేడం గారు మంచి వాళ్ళు. నేను ఎందుకు ఆ మాట సాక్రిఫైస్ అనే మాట ఎందుకు అంటానంటే, ఇప్పుడు చాలా విషయాలు ఖర్చు పెడుతున్నారు అందరూ. ఇప్పుడు అక్క అప్పుడే ఖర్చు పెట్టేసింది, ఆస్తులు ఖర్చు పెట్టేసింది.
ఆస్తులు, చిరాస్తులు. ఎందుకంటే సరే దేవుడు రోజున రోజు ఇస్తాడు అనే ఒక నమ్మకంతో విశ్వాసంతో ఖర్చు పెట్టి కూడా వేయదు. అప్పుడు ఎప్పుడు ఇంట్లో నిండుగా మనిషి ఉండేవారు, రాయంతా తలవుతుండే. అంటే అన్నపూర్ణ అంటారు కదా, బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు వచ్చేది. అట్లా అక్క కమ్యూనిటీ కోసము పార్టీ కోసం కష్టపడేది కూడా. ఇది నాకు ఇప్పటికీ బాధ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరేషన్ 5 మంది పేరు ఎంపీ, సికింద్రాబాద్ ఎంపీ. క్రానికల్ రికార్డులో ఉన్నది, మీరు క్రానికల్ పేపర్ చూసేది. 5 పేర్లు ఫస్ట్ పేరు అక్కడే వచ్చింది. ఫస్ట్ పేరు రాగానే మొత్తం అప్పుడు ఇప్పుడు సెల్ ఫోన్, అప్పుడు ఏంది పేజర్ లేదా ల్యాండ్ లైన్ ఫుల్ ఎంగేజ్. అందరు ఇంటికి వచ్చేవాళ్ళు. అక్క పోయి కూడా రివర్స్ ఏం చేశాను, సార్ నేను ఎంపీ ఉన్నానని చెప్పి, ఏంటి నాకు ఎంపీ వద్దు సార్ అంటే. ఆయన కింద మీద చూసింది, ఏంటి ఎంపీగా ఇస్తాంటే తీసుకుంటలేదు అని. ఆయన ఏందమ్మా అంటే, సార్ అక్క ఆనెస్ట్గా ఒప్పుకుంది, నేను ఆయన దత్తాత్రేయ ఎవరు బీజేపీ దత్తాత్రేయ, అప్పుడే ఆయన సెకండ్ టైం, ఫస్ట్ టైం గెలిచాడు, సెకండ్ టైం నడుస్తుంది. సో సార్ అంటే ఎందుకమ్మా అన్న నవ్వి ఆయన ఏమనలేదు. అక్కడనే ఆనెస్ట్గా పోయి వద్దని చెప్పేసి సెకండ్ థాట్ లేదు, మోర్ ఒపీనియన్ తీసుకోలేదు. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ఇస్తుంది. అప్పుడు అందరూ అన్నారు అక్కతో, అక్కడ ఏందక్క మీరు ఎంపీ తీసుకోవాల్సి అంటే లేదు అంటే అక్క మనసాక్షితో పోయింది, కాన్షియస్తో పోయింది, ఓపెన్గా ఆనెస్ట్గా పోయింది. అయితే అప్పుడు ఒక వేవ్ ఉండేది, అప్పుడు కూడా కాంగ్రెస్ డౌన్ఫాల్లో ఉండే. బికాస్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి ఆ వేవ్ ఒక్కసారి వచ్చేసింది. ఆ వేవ్లో మీరు నమ్మరు, రికార్డ్ చేసుకొని కానీ అప్పుడు అంజన్ కుమార్ యాదవ్ ఏం తెలుసా, అంజన్ కుమార్ యాదవ్ ఆయన ఏం లేదు అప్పుడు. ఆయన సిటీ ప్రెసిడెంట్. ఇవన్నీ కూడా ఇచ్చినప్పుడు అక్క ఇద్దరు పెద్ద నాయకులు, ఒకరు విజయ్ గారు, ఒకరు వైఎస్ రాజశేఖర. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈ ఇద్దరి మధ్యలో పనిచేసినప్పుడు ఆ ప్రెజర్ తప్పలేదు. ఇప్పుడు ప్రెజరు మనతో తప్పలేకపోతుంది, ఆ ప్రెజర్ వేరే ఉంటుంది. సో అక్క ఎంత ఫెయిత్ అంటే, పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు ఎవరు అంటే పిజర్ గారు సిఎల్పి లీడర్ ఉన్నప్పుడు ఆయన మీటింగ్ ఎక్కడ పెట్టాలా, గాంధీ భవన్లో మీటింగ్ పెట్టాలి. పార్టీ మీటింగ్స్ గాంధీ భవన్లో పెట్టారు. ఆయన ఏం చేసేవాడు, పెద్ద నోడుగా పెట్టాడు ఇక్కడ ఆడ సిపిలో పెట్టాడు. అక్క ఏం కాదు, ఎందుకు పెద్ద నోడు పోతే ఏం చేయాలి తెలుసు కదా మీకు. ఇంకోటి ఆయన ఎంత ప్రేమిస్తాడు అక్కడ అంటే, ఫస్ట్ అక్కడే కొమ్మలో కొట్టిస్తాడు, అంత అభిమానం. మేడం రాలేంటే 10 పని ఉంటుంది. అయితే చెప్పేసింది, సార్ మీరు గాంధీ భవన్లో పెడితే వస్తారా, నేను ఎంత స్ట్రాంగ్ పంచది ఫిట్నెస్ అంటే అదే ఇవ్వబోతున్నా చెప్తా. అది విషయము సోనియా గాంధీ వస్తుంది ఫస్ట్ టైం ఇక్కడికి ఎయిర్పోర్ట్కి. ఫస్ట్ ప్రోటోకాల్ ఎవరిది, అక్కడ కూడా కొంతమంది నాయకులు ఏం చేసినంటే అక్కని ఏదైతే విఐపి ఎంట్రీ ఉంటుందో అది కూడా ఈ రకం వేరే లేడీకి ఇస్తే అవుట్. వచ్చాక విఐపి ఏంటంటే అప్పుడు ఒకటే ఎయిర్పోర్టు, బేగంపేట ఎయిర్పోర్టు, చిన్న ఎయిర్పోర్టు, కొంతమంది ఉండేవారు. అక్క పాస్ మీద విరగలిపారు, కానీ అక్క ఏం ఫీల్ కాదు. ఏం చేసింది అక్క, బేగంపేట బ్రిడ్జ్ ఉందా మీకు అందరికీ పాస్ అయిపోయి, అంత బ్రిడ్జి జెండా తెచ్చింది, కాంగ్రెస్ జెండా బ్యానర్ ఈ నుంచి ఆ ఎండ్ వరకు చూసి. ఎందుకంటే దిగగానే పోయేది ఆ ఫ్లైఓవర్ కిందకెళ్ళి పోవాలి, అందరు చూస్తారు. ఆ ఐడియా అక్కడికి తెలిసి ఐడియా బండ్లన్నీ స్లోగా పోతున్నాయి, ఎందుకంటే అందరు ఫోటోలు తీసుకుంటున్నారు ఆ జెండాని. సో ఒక వ్యక్తి ఏం చేసాడు, ఆ జెండా పక్కన ఫోటో దిగి నేను పెట్టాను చెప్తున్నాడు. ఆయన ఏమంటే తెలుసా, ఆయన ఛాయ్ ఇస్తాడు ఇక్కడ గాంధీ భవన్ చేసుకుంటే
లాస్ట్ అనేది చనిపోతాడు అనగానే క్రిస్మస్ అందరికి తెలుసు బాగా. ఈ క్రిస్మస్ ఐటీ ఉంటుంది ఇక్కడ జూబ్లీ హాల్కి. అక్క ఆ రోజు అందరం లేదు, అక్క పోస్ట్ లేదు, కాంగ్రెస్ వచ్చేసింది అప్పటి కాంగ్రెస్ వచ్చింది, అందరు పోస్టులు అనుభవిస్తారు. అక్కనేమో ఉన్న పోస్టులన్నీ సాక్రిఫైస్ చేసింది. అక్క హోల్డ్లో ఉన్నది. కేవీ రామచందర్ వీళ్ళందరూ, జానారెడ్డి అంతా ఉన్నారు. ఆ అక్క ఆడ కూర్చుంది. ఇక చిన్న ఇంత జూబ్లీ హాల్ పెద్ద ఏముండదు. ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెడతారు కానీ అప్పుడు జూబ్లీ హాల్లో మహా అంటే 100 మంది, అంతకంటే ఎక్కువ ఉండదు. అప్పుడు డీజీపీ సంజయ్ చైర్మన్ చేస్తుంటే రాజశేఖర రెడ్డి అందరం చూస్తుంది, క్రైస్తవులు అందరినీ చూస్తూ అక్కని చూసిండు. ఆయనకు అర్థమైపోయింది అక్కకి ఏం పోసలేదు. ఇట్లా చూసిండు. ఆయన చాలా ఆయన చూపులో, ఆయన స్మైల్లో చాలా విషయాలు బయటపడతాయన్నమాట. అప్పుడు నేను కూడా దీర్ఘంగా చూస్తున్నాను. చూస్తుంది ఇట్లా చూస్తాడు, అందరూ చూస్తూ ఇట్లా చూసి అక్కడ ఆగిపోయాడు. ఇట్లా చూసిండు, ఇట్లా అంటాడు, తల ఊపిన తర్వాత ప్రోగ్రామ్ అయిపోయింది. పోతా అక్కడ ఆగి, అమ్మ రాడమ్మా ఒక్కదానికి పోస్తలేదు మీ అక్కదానికి నీకు రాలేదు, నువ్వు కేవీ రామచంద్రన్ కూర్చో చూడు చాలా మంది చూడు సరే పోస్ట్ అది లాస్ట్. ఇక అప్పటికి అక్క కూడా ఏమంటుంది, సార్ ఓకే సార్ సరే మంచిదని అక్కడ కూడా అంబుల్గానే ఉన్నది. కేవీ రామచంద్రన్ పోయిన తర్వాత మా ఆఫీస్కి రాను. దట్ వాజ్ లాస్ట్ రాజశేఖర్ రెడ్డి. దాని తర్వాత ఆయన అయిపోయింది స్టోరీ కథ. సో ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే జర్నీ ఆఫ్ పొలిటికల్గా అక్క ఎంత ప్రయాసపడ్డదో, ఎంత కష్టపడ్డదో, ఎంత నష్టపోయిందో కూడా నాకు తెలుసు. కానీ అక్క స్పిరిట్ సేమ్ స్పిరిట్, అదే లీడర్షిప్, అదే నాయకత్వం. ఆ రోజు పాటు పడ్డది, ఈ రోజు పాటు పడుతుంది, ఇంకా పాటు పడుతూ ఉంటుంది. రోజు అక్క ఒక విషయాలు చెప్పాలంటే అన్న రైడర్ గారు అన్నట్టు పొలిటికల్ అజెండా ఉంటుంది. అసలు ఈరోజు జరుగుతున్న విషయాలు ఏంటంటే నేను రైడర్ గారిని చెప్తున్నాను. వారిని నేను చూసినప్పుడు ఆయన బీఆర్ఎస్లో కోర్ కమిటీ మెంబర్. బీఆర్ఎస్లో కోర్ కమిటీ అంటే 4 రూమ్ ఉంటుంది. అలా ఓన్లీ హరీష్ రావు, కేటీఆర్, కవిత వీళ్ళే ఉంటారు. వీళ్ళ సమస్యలు కూర్చునేవాడు, మన సమస్యలన్నీ తీసుకపోయి చెప్పేవాడు. ఆ రోజు